కృషితో ప్రయాసంతో సహోదరి షర్మిల గారు ఈ వేదికని స్థాపించి ఉన్నారు. తండ్రి షర్మిల గారిని దీవించండి, ఆశీర్వదించండి. దీని చేత అనేకులు మేలు పొందుతున్నారు. నేను కూడా మేలు పొందుతున్నాను. ఎన్నో వారాలుగా నేను ఈ వేదిక మీద వచ్చి ఉపదేశించి నేను కూడా దీవించబడుతున్నాను. తండ్రి, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంతో ప్రేరేపణతో ఏమేమి వాళ్ళు వింటున్నారో, ఏమేమి వాళ్ళకి బయలుపరచబడుతున్నదో అదంతా కూడా యూట్యూబ్లో రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు వేరేలకు కూడా లింక్స్ పంపిస్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం కూడా మేలు పొందుతున్నది. దాన్ని బట్టి ఎంతో వందనాలు. చందు బ్రదర్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు. రత్నకుమారి సహోదరి బట్టి ఎంతో వందనాలు. సరి అయిన సమయంలో సరి అయిన వాక్య భాగము నేను చెప్పినట్లు సహోదరి చదివి తోడ్పడుతూ ఉంటారు. ఈ దినం సెషన్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. అయితే పునాది వాక్య భాగము 1వ అధ్యాయం 19వ వచనము. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు యోహానికి, యోహాను, నువ్వు ఏమి చూసావో, ఏమి చూస్తున్నావో, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు అంటున్నాడు. ఏమి చూశాడు దాన్ని మనము పాస్ట్ అని అంటాం. అదంతా కూడా 1వ అధ్యాయంలో ఉంటుంది. బ్రదర్ చందు వెంటనే చాప్టర్ 1 మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. అయితే 1వ అధ్యాయంలో పాస్ట్ అంటే యోహాన్ ఇప్పటి వరకు ఏం చూశాడు, యోహాన్ చూసిన విషయము వేరే 10 శిష్యులు కూడా చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పక్కన ఉండి యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట సమాప్తమయ్యను అనేది చూశాడు, విన్నాడు. ఇంకా సువార్తలో కూడా రాశాడు. ఇప్పుడు అదే యోహానే ప్రకటన గ్రంథం కూడా రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ముగించిన రక్షణ ప్రణాళికని ఆధారం చేసుకొని పెంతెకోస్తు దినం నుంచి శిష్యులు సువార్త బోధించడం ప్రారంభం చేశారు. శిష్యుల్లో యోహాన్ కూడా ఉన్నాడు. దాని తర్వాత ఎంతో మంది మారుమనస్సు పొందారు. మారుమనస్సు పొందిన క్రైస్తవులు కూడా అదే ముగించిన రక్షణ ప్రణాళికని ఆధారం చేసుకొని సువార్త బోధిస్తుండగా శిష్యులు ఇంకా వేరే క్రైస్తవులు కూడా నానా హింసలకు గురి అయ్యారు. ఎందుకు? నమ్మకంగా పరిచర్య చేస్తే మనం హింసలకు గురి అవుతాం. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. మరి ఇంకొకసారి నేను పంచుకుంటలేను. అయితే యోహాను డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ చెరలో ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చదువుకున్నాం. దాన్ని మనం పాస్ట్ అని అంటాం. పాస్ట్ మీద ఒక్కసారి కర్సర్ పెట్టండి బ్రదర్, చంద్ర బ్రదర్. ఓకే, అదంతా కూడా 1వ అధ్యాయంలో ఉంది. యోహాను, నువ్వు ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి అని దేవుడు అంటున్నారు. యోహాన్ చూసింది ఏమనగా యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుట. దాన్ని మనం ప్రెజెంట్ అని ఎందుకు అంటున్నాం? 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు మాట్లాడారు కదా, మరి దాన్ని మనం ఈ యుగం అని ఎందుకు అంటున్నాం 2-3 అధ్యాయాలని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఇప్పుడున్న సంఘాలు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న సంఘాల్లో కూడా ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే మనకి కనిపిస్తాయి కాబట్టి. సో 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని అంటాం. దాని తర్వాత 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని ఎందుకు అంటాము అంటే అక్కడ దేవుడు ఆయన సింహాసనం దర్శనం చూపిస్తున్నారు. ఆ సింహాసనం దేనికి గుర్తు అంటే అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. యోహాన్ భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టుట. ఇటువంటి దర్శనములు చూసినప్పుడు యోహాను మనసులో గలిబిలి పుడుతుంది, ఎన్నో ప్రశ్నలు ఏర్పడతాయి అని దేవునికి తెలుసు. అందుకు ఆయన విశ్వాసంని బలపరచుటకు, మానసికంగా యోహాన్ని బలపరచుటకు, ఆత్మికంగా బలపరచుటకు దేవుడు ఆ సింహాసనం దర్శనం చూపిస్తున్నారు. ఆ సింహాసనం దేనికి గుర్తు అంటే అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. ఆ సింహాసనం దర్శనం చూపించి దేవుడు ఏ సత్యంని యోహాన్ హృదయంలో ముద్రించాలని కోరుకుంటున్నారంటే, యోహాను, అన్నీ నా స్వాధీనంలో ఉంది, నువ్వు దిగులు పడకు. తాత్కాలికంగా దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతూ ఉండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము అది పరిశుద్ధులది, వాళ్ళే పరిపాలిస్తారు ఈ లోకంని అని దేవుడు హామీ ఇస్తున్నారు. అందుకే 4-5 అధ్యాయాలని మనము పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. 6వ అధ్యాయం నుంచి మనం యోహాను, నువ్వు ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అనే మాటలు వర్తిస్తాయి 6వ అధ్యాయం నుంచి. దాన్ని మనం ప్రాస్పెక్టివ్ ఆర్ ఫ్యూచర్ అని అంటాం. చందు బ్రదర్ ఒక్కసారి కర్సర్ పెట్టి ప్రాస్పెక్టివ్ మీద
చూపించండి. ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్ అన్నమాట. సో దాంట్లో మనం 6వ అధ్యాయం నుంచి ధ్యానించటం స్టార్ట్ చేశాం. 7 ముద్రల తీర్పు గురించి ధ్యానించాం, 7 బూరల తీర్పు గురించి మనం ధ్యానించాం, 7 పాత్రల తీర్పు గురించి కూడా మనం ధ్యానించాం. అయితే పోయిన వారం 17వ అధ్యాయంలో మనం చూసింది ఏమనగా, ఆ వేశ్య, వన్ వరల్డ్ రిలీజన్ ని సూచించే వేశ్య ఎలాగా మొదటి 3.5 సంవత్సరాలు ఈ శ్రమకాలంలో క్రీస్తు విరోధి సహాయం చేత ఆమె ఏం చేస్తుందంటే చాలా పేరు పొందుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, 3.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తాడు. నేనే దేవుడిని అని ప్రకటించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ వన్ వరల్డ్ రిలీజన్ ఆ వేషను చూసి ఏమని అనుకుంటాడంటే, షీఈస్ అ థ్రెట్ టు మీ, షీఈస్ అ కాంపిటీటర్ టు మీ అని అనుకుంటాడు. ఆమె చేత నాకు ఏమి బెనిఫిట్ లేదు, మేలు లేదు, ఇంకా ప్రజలు నన్ను పూజించాలా ఆమెను పూజించాలా అని ఆలోచిస్తారు. ఆమె లేకుండా ఉంటే బెటరు, ఆమె లేకుండా ఉంటే నాకు మేలు అని ఆ వన్ వరల్డ్ రిలీజన్ ని ఆ వేష్యని కంప్లీట్ గా నాశనము చేసేస్తాడు. ఇదంతా కూడా మనము 17వ అధ్యాయంలో ధ్యానించాం. 18వ అధ్యాయానికి వచ్చే ముందు నేను మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 7వ బూరల తీర్పు దాని గురించి 2 మాటలు చెప్పి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. సహోదరి రత్నకుమారి గారు తోడ్పడతారు. 16వ అధ్యాయంలో 7వ బూరల తీర్పు గురించి మనం చదువుకున్నాము, ధ్యానించాము కూడా. ఆ 7వ బూరల తీర్పు అప్పుడు మహాభూకంపము కలుగును, ఇంకా బాబిలోను నాశనం అవును అనే మాట రాయబడి ఉన్నది. సహోదరి మరి ఇంకొకసారి చదివి వినిపిస్తారు అమ్మా. 16వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి అమ్మా. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ వచనం నుంచి రత్నకుమారి గారు. రత్నకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకున్నాను. 16-15 హెబ్రీ భాషలో 16వ అధ్యాయము 17వ వచనం నుంచి 17. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వాలని దాన్ని దేవుని సముఖమునందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను. అంతేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ భయంకరమైన భూకంపం చేత మహాపట్టణము 3 భాగాలుగా విభాగించబడేను అంటే అది యెరూషలేం అనేది నేను మీతో పంచుకున్నాను. ఎందుకు ఆ మహాపట్టణం 3 భాగాలు కావాలి అవన్నీ కూడా వివరాలు నేను మీతో పంచుకున్నాను. మనం చాలా వివరంగా అది ధ్యానించాం ఆ అంశంని. ఆ 1000 పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎజెకియల్ ఆలయం అంటే ఎజెకియల్ గ్రంథం 41వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు దాని వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఆ విశాలమైన ఆలయం కట్టాలి. ఆ ఆలయం కట్టాలి అంటే యెరూషలేం పట్టణంలో కొన్ని మార్పులు కలగాలి. జియో టోపోగ్రఫికల్ చేంజెస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ మార్పులు కలిపితేనే ఈ ఆలయం కట్టుటకు వీలవుతుంది. అందుకే ఆ మహాపట్టణము ఆ భూకంపం చేత 3 భాగాలుగా విభాగించబడుతుంది. కానీ బాబిలోను దేవుని ఉగ్రతకి గురి అవుతుంది. ఆ బాబిలోన్ ఏంటి అని అంటే నేను 14వ అధ్యాయం ధ్యానించినప్పుడే నేను మీతో పంచుకున్నాను. ఆ బాబిలోను క్రీస్తు విరోధి కమర్షియల్ క్యాపిటల్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఇప్పుడే మనకి కనిపిస్తున్నది కొన్ని దేశాల్లో పొలిటికల్ క్యాపిటల్ ఒక ప్లేస్లో ఉంటుంది, కమర్షియల్ క్యాపిటల్ ఇంకొక ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశమే తీసుకుందాం. పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ, కానీ ముంబైని మనం కమర్షియల్ క్యాపిటల్ అని అంటాం. కారణం ఏంటి? అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి. అలాగే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అమెరికాలో పొలిటికల్ క్యాపిటల్ వాషింగ్టన్, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడుంది అని చెప్తారా? న్యూయార్క్. వెరీ గుడ్. ఎందుకంటే న్యూయార్క్ లో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి. వెరీ గుడ్, దట్స్ ద రైట్ ఆన్సర్. అలాగే
చైనాలో పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఇన్ బీజింగ్, కానీ కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది? మరి ఆస్కింగ్ యువర్ క్వశ్చన్, వేర్ ద స్టాక్ ఎక్స్చేంజెస్? షాంఘాయ్. వెరీ గుడ్ సిస్టర్ పర్సీ, రైట్ ఆన్ డాట్, రైట్ ఆన్సర్. సో ఇప్పుడే మనకి ఇటువంటి ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి, ఇటువంటి పద్ధతులు మనకు కనిపిస్తున్నాయి. ఏమనగా పొలిటికల్ క్యాపిటల్ ఒక చోటలో ఉండుట, కమర్షియల్ క్యాపిటల్ ఇంకొక చోటలో ఉండుట. ఆల్రెడీ నేను మీకు 13వ అధ్యాయం ధ్యానించినప్పుడు చెప్పాను, పొలిటికల్ క్యాపిటల్ క్రీస్తు విరోధిది రోమా పట్టణంలో ఉంటుంది. ఎలాగా రోమా పట్టణంతో సమీపమైన సంబంధం క్రీస్తు విరోధి కలిగి ఉంటాడో దాంతో కూడిన మర్మాలు, సూచనలు అన్ని కూడా నేను మీతో పంచుకున్నాను. అయితే ఈ కమర్షియల్ క్యాపిటల్ అనే బాబిలోను కంప్లీట్ గా భూకంపం చేత దేవుని ఉగ్రతకి గురి అయి నాశనం అవుతున్నది. సో ఆ బాబిలోను ఏ పట్టణము అది వచ్చేసిందా అనేది మనం ఈ దినము ధ్యానిద్దాం. మనము కొన్ని సూచనలు బట్టి, కొన్ని వచనాలు బట్టి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఆ బాబిలోను వచ్చేసిందా లేదా అని రుజువుపరచుటకు, అర్థం చేసుకుంటుటకు. ఇప్పుడు చందు బ్రదర్ మరి స్లైడ్ షోకి వెళ్తారు. నేను స్లైడ్ షోకి వెళ్ళే సమయంలోనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న ఏమనగా, ఎప్పుడు భారతదేశంలో భూకంపం రాకూడదు, అందరు ఆమెన్ చెప్పండి. ఇంకా హైదరాబాద్లో రాకూడదు, అందరు ఆమెన్ చెప్పండి. కానీ హైదరాబాద్లో వస్తే అనుకుందాం, భయంకరమైన మహాభూకంపం వచ్చింది అనుకుందాం. పర్సీ సిస్టర్ అయితే ఆమెను ఆల్రెడీ చెప్పేశారు, ప్రైజ్ ద లార్డ్. కానీ అనుకుందాం వచ్చింది. నేను ఉదాహరణకు చెప్తున్నాను, మీకు అర్థం చేపించుటకు చెప్తున్నాను. మహాభూకంపమే వచ్చింది అనుకోండి హైదరాబాద్లో, పక్కనున్న విజయవాడ ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే దూరంలో ఉన్న న్యూయార్క్ ఎఫెక్ట్ అవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. విజయవాడ. పక్కనున్న విజయవాడనే ఎఫెక్ట్ అవుతుంది, కానీ దూరంలో ఉన్న న్యూయార్క్ ఎఫెక్ట్ కాదు కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ మనం ఏం గ్రహించాలి అంటే, యెరూషలేము 3 భాగాలుగా విభాగించబడుతుంది, బాబిలోను నాశనం అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ భూకంపం చేత మరీ చెప్తున్నాను, యెరూషలేము 3 భాగాలుగా విభాగించబడుతుంది, బాబిలోను నాశనం అవుతుంది ఈ భూకంపం చేత అంటే దాని అర్థం ఏంటి? బాబిలోను యెరూషలేం పక్కన పక్కన ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే యెరూషలేంని ప్రభావితం చేసిన భూకంపము బాబిలోన్ని ప్రభావితం చేస్తుంది, బాబిలోన్ని ప్రభావితం చేసిన భూకంపము యెరూషలేంని ప్రభావితం చేస్తుంది. సో ఫస్ట్ క్లూ ఏంటంటే, ఈ బాబిలోన్ వచ్చేసిందా లేదా అని అర్థం చేసుకునేటకు ఫస్ట్ క్లూ ఏంటంటే, అది యెరూషలేంకి దగ్గర ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము స్లైడ్ షోకి వెళ్దాము. బ్రదర్ చందు మనకు చూపిస్తారు. బ్రదర్ చందు, లెట్స్ గో టు ది 18th chapter స్లైడ్ షో. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. చూడండి, కంప్లీట్ గా భూకంపం చేత ఈ పట్టణం నాశనం అయిపోయింది. ఫస్ట్ క్లూ, నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ క్లూ ఏంటంటే, అది యెరూషలేంకి దగ్గర ఉంది. రెండోది, ఇట్ ఈస్ అ కోస్టల్ సిటీ, అది సముద్రం పక్కన ఉన్న పట్టణము అని రుజువుపరచబడుతుంది. 18వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం మనం చదివితే సహోదరి రత్నకుమారి గారు చదివిస్తారు. 18వ అధ్యాయం 17 నుంచి 20వ వచనం. 18వ అధ్యాయం 17వ వచనం నుంచి అక్కడి నుంచి 20వ వచనం. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయు ప్రతివాడును ఓడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయ వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వేమి చేత ధనవంతులేరి, అది ఒక గడియలో పాడైపోయిన అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండ్రి. చూడండి, ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? ఇప్పుడు నావికులు అంటే షిప్ మర్చెంట్స్ ఏడుస్తున్నారు, షిప్ ఓనర్స్ ఏడుస్తున్నారు, పడవలు ఓన్ చేసేవాళ్ళు, పడవల యజమానులు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ పట్టణం చేత ఎంతో వాళ్ళు వ్యాపారం చేశారు. ఆ పట్టణం ఉంది కాబట్టి ఎంతో వ్యాపారం చేశారు, ఆర్థికంగా వాళ్ళు మేలు పొందారు ఆ పట్టణం చేత. అందుకు వాళ్ళందరూ కూడా షిప్ మర్చెంట్స్, షిప్ ఓనర్స్ అందరు కూడా ఏడుస్తున్నారు, ఇప్పుడే సహోదరి చదివినిపించినట్లు. సో అనుకుందాం, మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. హైదరాబాద్లో భూకంపం వస్తే షిప్ మర్చెంట్స్ ఏడుస్తారా?
లేకపోతే వైజాగ్ లో భూకంపం వస్తే షిప్ మర్చెంట్స్ ఏడుస్తారా? గివ్ మీ అన్ ఆన్సర్. హైదరాబాద్ లో భూకంపం వస్తే షిప్ మర్చెంట్స్ అంటే ఈ షిప్ ఓనర్స్ అందరు కూడా ఏడుస్తారా? లేకపోతే వైజాగ్ లో వస్తే ఏడుస్తారా? వెరీ గుడ్, వైజాగ్. ఎందుకంటే దట్స్ అ కోస్టల్ సిటీ, సముద్రం పక్కన ఉంది. ఆ షిప్ ఓనర్స్ అందరు కూడా ఆర్థికంగా ఆ పట్టణం చేత మేలు పొందుతున్నారు కాబట్టి వైజాగ్ నాశనం అవుతే వీళ్ళు ఏడుస్తారు, కానీ హైదరాబాద్ నాశనం అవుతే ఏడవరు. సో ఇక్కడ షిప్ ఓనర్స్ అందరు కూడా ఏడుస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ పట్టణము యెరూషలేం పక్కన ఉంది, అదొక రుజువు. ఇంకొకటి ఏమనగా సముద్రంకి పక్కన ఉంది ఈ పట్టణం. ఇట్ ఈస్ అ కోస్టల్ సిటీ. సో మనము అందరం కూడా కొంచెం మీకు నవ్వు రావచ్చు. ఎంతమంది చిన్నప్పుడు షెర్లాక్ హోమ్స్ అనే డిటెక్టివ్ స్టోరీస్ చదివారో నాకు తెలియదు. మనం అందరం కూడా షెర్లాక్ హోమ్స్ క్యాప్ వేసుకుందాము. వేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక డిటెక్టివ్ ఎట్లా కనుక్కుంటాడో ఆ బాబిలోన్ వచ్చిందో లేదో అనేది మనము ప్రయాసపడదాం. ఓకే, వి లెట్ us wear the Sherlockian hat. ఓకే అమ్మా, చిన్నప్పుడు నేను అన్ని డిటెక్టివ్ స్టోరీస్ చదివేవాడిని. మారుమనస్ 16వ తారీఖు అక్టోబర్ 1983లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పొందాను. దాని తర్వాత ఏ డిటెక్టివ్ స్టోరీస్ చదవట్లేదు. సినిమాలు కూడా ఆపేశాను. అయితే సినిమాలు కూడా చూడటం ఆపేశాను. ఇంట్లో టీవీ కూడా లేదు. కానీ జస్ట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ. లెట్ us wear Sherlockian hat and go step by step. ఫస్ట్ ఏమని మనం అన్నాము, అది యెరూషలేంకి పక్కనున్న పట్టణము. రెండోది అది కోస్టల్ సిటీ. లెట్స్ గో టు ద సెకండ్ క్లూ బ్రదర్. Press once again. Chandu brother, press the button once again. It has to be close to Israel ante it is an Islamic city. It is an Islamic city. చూడండి, యెరూషలేం చుట్టూ ఏ పట్టణాలు ఉన్నాయి? క్రిస్టియన్ కంట్రీసా, ఇస్లామిక్ కంట్రీసా? గివ్ మీ an answer in the public chat. ఇప్పుడు యెరూషలేం చుట్టూ లెబనాన్ అన్న తీసుకోండి, సిరియా అన్న తీసుకోండి, గాజా అన్న తీసుకోండి, నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ అన్ని కూడా మనం చూస్తే వెస్టర్న్ సైడ్ ఇస్ మెడిటేరియన్ సీ అనుకోండి, నార్దర్న్ సైడ్ తీసుకుంటే సిరియా, సదర్న్ సైడ్ తీసుకుంటే ఐగుప్తు, ఈస్టర్న్ సైడ్ తీసుకుంటే టర్కీ, ఇవే మనకు కనిపిస్తాయి. ఈస్టర్న్ సైడ్ తీసుకుంటే జార్డన్, అయ్యే మనకు కనిపిస్తాయి. అన్ని ఇస్లామిక్ సిటీసే చుట్టూ. సో ఇంకొక క్లూ మనకేం దొరుకుతుందంటే ఇజ్రాయెల్ పక్కనే కాదు, ఇజ్రాయెల్ పక్కన ఉన్న సిటీ కాబట్టి అది ఇస్లామిక్ సిటీ అని మనకు అర్థమవుతుంది. ఫస్ట్ కోస్టల్ సిటీ, తర్వాత ఇజ్రాయెల్ పక్కన ఉంది కాబట్టి ఇస్లామిక్ సిటీ. లెట్ us go to the third clue, brother Chandu. It has to be a top trader of gold, silver, precious stones and pearls and fine linen, purple silk, scarlet cloth. ఒక్కసారి చదవండి అమ్మా, తెలుగులో చదివినిపించండి. 18వ అధ్యాయము రత్నకుమారి గారు 12-13. ఈ వస్తువుల్లో చాలా ఎక్కువగా ఈ పట్టణం వ్యాపారం చేస్తుంది. అందుకు ఈ వస్తువులు అమ్మే వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఈ పట్టణం నాశనం అయిపోయింది అని. ఓకే, ఎందుకంటే ఈ వస్తువుల్లో చాలా ఎక్కువగా వ్యాపారం పొంది ఆర్థికంగా మేలు పొందిన వాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా ఏడవటం మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి 18వ అధ్యాయం 12-13. ప్రతి విధమైన దబ్బమాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీద ఎవడును కొనడు. చూడండి, ఇప్పుడు చూడండి, బంగారము, వెండి అది యూరోపియన్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది, ఆఫ్రికా ఖండంలో కూడా దొరుకుతుంది, ఆస్ట్రేలియాలో కూడా దొరుకుతుంది, అమెరికాలో కూడా దొరుకుతుంది వెండి, బంగారం. కానీ ఈ ధూప వస్త్రములు ఉన్నాయి, ధూప పదార్థాలు ఉన్నాయి చూడండి, సాంబ్రాణి, అవన్నీ కూడా మనకు ఓన్లీ ఏషియన్ కంట్రీస్ లోనే దొరుకుతుంది, ఇంకా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లోనే దొరుకుతుంది. మరి చెప్తున్నాను, బంగారం, వెండి, ఆ వస్తువులన్నీ కూడా మనకి యూరోపా ఖండంలో దొరుకుతుంది, ఆస్ట్రేలియాలో దొరుకుతుంది, అమెరికాలో దొరుకుతుంది, ఆఫ్రికా ఖండంలో కూడా దొరుకుతుంది. కానీ ఈ ధూప ద్రవ్యములు ఉన్నాయి చూడండి, సాంబ్రాణి అటువంటివి,
అవి వేరే ఎక్కడ దొరకవు. వెస్ట్ ఏషియన్ ఇస్లామిక్ కంట్రీస్లోనే దొరుకుతుంది. సో మరి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే ఇది ఇజ్రాయెల్ పక్కన ఉన్న ఇస్లామిక్ కంట్రీ. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం ఒక పోలీస్ డిటెక్టివ్ వలె. ఫస్ట్ సముద్రం పక్కన ఉన్న పట్టణం, యెరూషలేం పక్కన ఉన్న పట్టణం, ఇస్లామిక్ కంట్రీ. ఇంకా ఈ ధూపద్రవ్యములు అమ్మే విషయంలో దీనికి మించిన పట్టణం వేరే ఏదియో లేదు. ఓకే, ఈవెన్ గోల్డ్ సిల్వర్ లో కూడా దీనికి మించిన పట్టణం కాదు, ఏమీ లేదు. అది కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ లెట్స్ గో టు ద ఫోర్త్ క్లూ. ఇట్ హ్యాస్ టు బి అ కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ. చూడండి, అనేకులు మారు మనసు పొందుతారు ఈ శ్రమకాలంలో అని నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను. ముందున్న సెషన్స్లోనే నేను మీతో పంచుకున్నాను. ఎవరు ఆరోహణము గుంపులో లేరో వాళ్ళలో అనేకులు మారు మనసు పొందుతారు, క్రైస్తవులు అవుతారు. వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ పట్టణం విడిచిపెట్టి వచ్చేయండి అంటే. అక్కడ వాళ్ళు వ్యాపారం చేయడానికన్నా వెళ్ళారు, ఆరు ఉద్యోగం చేయడానికన్నా వెళ్ళారు. కొన్ని ఫండమెంటల్ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, కువైట్ అటువంటివి, కువైట్, ఇరాక్, అవన్నీ కూడా ఫండమెంటల్ ఇస్లామిక్ కంట్రీస్. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ముస్లిమ్స్కే ఇస్తారు, వేరే ఎవరికి ఇయ్యరు. ప్లీజ్ అండర్స్టాండ్. కువైట్, ఇరాక్, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎవరికి ఇస్తారు అంటే ముస్లిమ్స్కే ఇస్తారు. అది చాలా ఫండమెంటల్ ముస్లిం కంట్రీస్ అన్నమాట. ఇది కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ అంటే ఇక్కడ ఎవరన్నా వచ్చి వ్యాపారం చేయొచ్చు, ఎవరన్నా వచ్చి ఉద్యోగం చేయొచ్చు. ఒకసారి చదవండమ్మా, 18వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఆ క్రైస్తవులను ఎవరు మారు మనసు పొందుతున్నారో ఆ శ్రమకాలంలో ఆ పట్టణం విడిచిపెట్టి వచ్చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే నేను నాశనం చేయబోతున్నాను అని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చదవమ్మా, 18వ అధ్యాయం 4వ వచనం. మ్యూట్ తీసేసాను. 14. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియలు చెప్పిన దానికి రెట్టింపు. చూడండి, దేవుడు అంటున్నాడు బయటకు వచ్చేయండి అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ సిటీ, బట్ ఇట్ ఈస్ అ కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ. కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ అంటే ఇట్స్ నాట్ అ ఫండమెంటలిస్టిక్ ఇస్లామిక్ సిటీ. అంటే అక్కడ ఏ మతంకి చెందిన వ్యక్తి అన్నా వెళ్ళి వ్యాపారం చేయొచ్చు, ఆరు ఉద్యోగము చేయొచ్చు. దిస్ ఇస్ ద ఫోర్త్ క్లూ. ఓకే, already you may be making some guesses. Okay, let's go to the fifth clue, brother Chandru. It has to be a liberal Islamic city. చూడండి, ఎటువంటి పాపములు ఉంటాయి అంటే ఒకసారి 5వ వచనం చదవండమ్మా. ఫండమెంటలిస్టిక్ ఇస్లామిక్ సిటీలో మీకు ఇటువంటి పాపములు కనిపించవు. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. చూడండి, దాని పాపము వలన వచ్చే కంపు, మరి చెప్తున్నాను, దాని పాపముల వలన వచ్చే కంపు ఆకాశంకి వెళ్ళిపోయిందంట. ఆకాశంకి వెళ్ళిపోయింది దాని పాపముల వలన వచ్చే కంపు. అంటే అక్కడ ఒక షేక్ వస్తాడు, ఉదయం వచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. దినమంతా స్త్రీతో ఉంటాడు, సాయంత్రం తలాక్ 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 అని వెళ్ళిపోతాడు. దేవుడు పెళ్లిని అందుకు సృష్టించాడమ్మా. పెళ్లి అనేది పవిత్రమైన బంధం, జీవితాంతము భార్యాభర్తలు కలిసి ఉండే బంధం అది. కానీ ఇక్కడ ఎటువంటి భయంకరమైన పాపములు జరుగుతున్నాయంటే ఉదయం ఒక షేక్ వస్తాడు, ఒక స్త్రీతో పెళ్లి చేసుకుంటాడు, సాయంత్రం విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఉంది, అది జరుగుతుంది, ఆ పట్టణంలో జరుగుతుంది. ఆ పట్టణం ఎటువంటి పట్టణము అంటే బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు చూడండి, షారుఖ్ ఖాన్, కొన్ని ఖాన్లు ఉన్నారు, అమీర్ ఖాన్, ఇంకా నేను మూవీస్ చూడట్లేదు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ ముంబైలో హెయిర్ డ్రెస్సింగ్ సాలూన్స్ లేవా? వాళ్ళు ఈ పట్టణంకి వెళ్ళి హెయిర్ డ్రెస్సింగ్ చేసుకొని వస్తారు, బాలీవుడ్ యాక్టర్స్ అందరు కూడా. లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ద స్లైడ్ షో. వీళ్ళు ఇది ఎటువంటి పట్టణము అంటే ముంబైలో
ఈ బాలీవుడ్ హీరోస్ అందరు కూడా ఉంటారు. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్. హెయిర్ డ్రెస్సింగ్ సాలూన్స్ లేవా ముంబైలో? కానీ హెయిర్ కటింగ్ అంటే ఇక్కడే వెళ్ళాలి, వాళ్ళ ప్రెస్టీజ్ తగ్గట్టు అన్నమాట. అటువంటి హెయిర్ డ్రెస్సింగ్ సాలూన్స్ ఉన్నాయి అక్కడ, అక్కడే వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకోవాలి. ముంబైలో లేవా? సరే, లుక్ ఎట్ వన్ మోర్ క్లూ. వీఆర్ గోయింగ్ లైక్ ఎ డిటెక్టివ్, పోలీస్ డిటెక్టివ్, స్టెప్ బై స్టెప్. 6th క్లూ. బ్రదర్, గో బ్యాక్. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, మొదటిసారి దేవునికి విరోధంగా కలిసి మెలిసి మానవులు తిరుగుబాటు చేశారు, అది ఏ సందర్భము? అప్పుడు వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని అడుగుతున్నా. మొదటిసారి చరిత్రలో, బైబిల్లో ఉంది, ఆది కాండంలో ఉంది, మీకు క్లూ కూడా ఇస్తున్నాను. మొదటిసారి అందరూ చేతులు కలిపి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. బాబెల్ టవర్, వెరీ గుడ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎత్తైన కట్టడలు దేవునికి అస్సలు నచ్చవు. ఈ పట్టణంలో అన్నిటికంటే ఎత్తైన కట్టడం ఉంది, దుబాయ్ బుర్జ్ ఉంది. ఈ కమర్షియల్ క్యాపిటల్ ఎదియో కాదు, దుబాయ్. అర్థమవుతుందా? ప్రతిదీ నేను ఇప్పుడు మీ ముందు తీసుకొని వచ్చిన ప్రతి క్లూ దుబాయ్తో మ్యాచ్ అవుతుంది. ఇజ్రాయెల్కి పక్కనుంది, ఇస్లామిక్ సిటీ, సముద్రంకి పక్కనున్న సిటీ, బంగారము వెండి దాంట్లో మార్కెట్ విషయంలో దీనికి మించిన పట్టణం లేదు. బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. బంగారం అమ్మే విషయంలో దీనికి మించిన మార్కెట్ వేరే ఎక్కడ లేదు. దుబాయ్ గోల్డ్ మార్కెట్. బ్రదర్, జస్ట్ పుట్ పాయింట్ అండ్ ఆరో అట్ దుబాయ్ గోల్డ్ మార్కెట్, కర్సర్ పెట్టి చూపించండి. దీనికి మించిన మార్కెట్ బంగారం విషయంలో మీకు ఎక్కడ కనిపించదు. అలాగే స్పైసెస్ మార్కెట్. స్పైసెస్ అంటే సాంబ్రాణి, అవన్నీ కూడా ఆ వస్తువులు ఉన్నాయి చూడండి, ధూపద్రవ్యములు. స్పైసెస్ మార్కెట్ లో దుబాయ్కి మించింది ప్రపంచంలో వేరేదియో లేదు. ఇట్ ఈస్ అ కాస్మోపాలిటన్ ఇస్లామిక్ సిటీ. ఎవరన్నా వెళ్ళి, క్రైస్తవుడైనా ఉండనియండి, ఐందవుడైనా ఉండనియండి, జైన్ అన్నా ఉండనియండి, ఆయన అక్కడ వెళ్ళొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఆరు ఉద్యోగం చేయొచ్చు. దెన్ వన్ ఆఫ్ ద మెనీ షాపింగ్ మాల్స్ ఇన్ దుబాయ్. ఒకసారి చూడండి, ఆ కమర్షియల్ కాంప్లెక్సెస్ దుబాయ్లో ఎటువంటివి అంటే ప్రపంచంలో మీకు వేరే ఎక్కడ కనిపించవు. అన్ని సూచనలు కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఇంకొక స్లైడ్ కూడా మీకు చూపించి 4 వీడియోస్ చూపిస్తాను. ఆ 4 వీడియోస్ కూడా మనం చూద్దాము. ఫస్ట్, అండర్ వాటర్ విలా కంప్లీటెడ్ ఇన్ దుబాయ్. చూడండి, అండర్ వాటర్ విలా. అయ్యి బాబోయ్, ఇంకా టెంపుల్స్ ఆర్ బిల్ట్ ఫర్ ఆల్ రిలీజన్స్ ఇన్ దుబాయ్. సిస్టర్ పర్సీ గారు, షీఈస్ డూయింగ్ వండర్ఫుల్ వాల్యూ అడిషన్, గాడ్ బ్లెస్ హర్. అన్ని రిలీజన్స్ టెంపుల్స్ కూడా దుబాయ్లో వచ్చేసినాయి. నెక్స్ట్, ఫస్ట్ అండర్ వాటర్ విలా కంప్లీటెడ్ ఇన్ దుబాయ్. చూడండి ఫోటో. అరే, కొంచెం మందికి ఇల్లులే లేవు ఉండుటకు, పాపం గుడిసెల్లో ఉండే సమయంలో వీళ్ళు అండర్ వాటర్ విలాస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ చూడండి. లంబోర్గిని కార్లో అమ్మా, మీరు స్విగ్గీ వాడితే ఏం తప్పేం లేదు. స్విగ్గీ వాడి నేను కూడా, మా ఫ్రెండ్ సడన్ గా వస్తే చెప్పకుండా బిర్యానీ తెప్పిస్తాను, స్విగ్గీ అన్న జొమాటో వాడి. సో మీరు కూడా స్విగ్గీ జొమాటో వాడితే ఏం పాపం అని అనుకోకండి. సడన్ గా కొంతమంది స్నేహితులు చెప్పకుండా వస్తారు, బంధువులు చెప్పకుండా వస్తారు, మనం కుక్ చేయము. సో ఏం చేస్తాం, వెంటనే స్విగ్గీకి ఫోన్ చేస్తాము, జొమాటోకి ఫోన్ చేస్తాము. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక చిన్న ప్రశ్న. మన ఇంటికి వచ్చే స్విగ్గీ అబ్బాయి అయినా జొమాటో అబ్బాయి అయినా ఏ వాహనంలో వస్తాడమ్మా? గివ్ మీ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. 2 వీలర్లో వస్తాడా, 4 వీలర్లో వస్తాడా? 2 వీలర్లో వస్తాడు. 2 వీలర్లో వస్తాడు. ఇక్కడ చూడండి, లంబోర్గిని కార్స్ వాడుతున్నారు. McDonald's delivery vehicle in Dubai is Lamborghini. Brother, just point cursor at Lamborghini cars. These are high-end cars. It is like Mercedes-Benz. It is like Porsche car. Baboy, ఈ కార్స్ లో డెలివరీ బాయ్స్ తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందా దుబాయ్ సంగతి ఏంటో? నెక్స్ట్,
బ్రదర్ నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, ఇప్పుడు మనము వీడియోస్ చూద్దాం. ఎటువంటి బిల్డింగ్స్ వాళ్ళు కడుతున్నారు. సర్పంని సూచించే బిల్డింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాల్ బిల్డింగ్స్ అంటే దేవునికి నచ్చదు. దాని మీద యాజ్ తో టు యాడ్ టు ద సిన్స్, ఆ బిల్డింగ్స్ ఎటువంటివి అంటే సర్పం లాంటి బిల్డింగ్స్, తిరిగే బిల్డింగ్స్. దాన్ని ఎట్లా తిరుగుతాయి అంటే సన్ రైజ్ మీరు చూడొచ్చు ఒకే ఆ ఫ్లాట్ లో ఉండి, ఆ టాల్ హై రైజ్ బిల్డింగ్స్ లో సన్సెట్ కూడా చూడొచ్చు. సో ప్రతి ఫ్లోరు ఇట్లా ఇట్లా తిరుగుతుంది అనమాట సమయం ప్రకారంగా. మార్నింగ్ ఒక ఈస్టర్న్ సైడ్ ఫేస్ చేస్తుంటది, ఈవినింగ్ వెస్టర్న్ సైడ్ ఫేస్ చేస్తుంటది. అప్పుడు మీరు సన్సెట్ చూడొచ్చు, సన్ రైజ్ కూడా చూడొచ్చు. కానీ ఎలా కనిపిస్తున్నది అంటే బాబేల్ గోపురమే దేవునికి నచ్చదు, హై రైజ్ స్ట్రక్చర్స్ అంటే దేవునికి నచ్చవు. ఇంకా దాంట్లో సర్పం వలె తిరుగుతూ ఉంటే, సర్పం వలె కనిపిస్తుంటే దేవునికి ఎట్లా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ వీడియో చూపిస్తారు బ్రదర్ చందు. For those of us living on land, the view is a lot less fluid. What we see out our windows is what we're stuck with, unless buildings could move. That's the vision of David Fisher, who's planning the world's first rotating skyscraper in Dubai. The Dubai Tower is the first building designed in 4 dimensions. In other words, the first building that continued to change its shape, never looked the same. I call these buildings designed by life, shaped by time. It's an idea that's literally revolutionary. Each apartment in the Dubai Tower rotates 360 degrees. The views change minute to minute, and the building itself will be constantly shifting its shape. It's a concept that challenges some of our basic notions of what a building looks like and what it can do. Each apartment will move independently. You can adjust the speed, you can stop, you can adjust command, just voice activated. You say faster, slower, speed 1, speed 2, stop, start, and it rotates. The floor is rotating very smoothly. You don't hear anything, you don't feel anything. To get into your apartment, you'll take an elevator in the building's stationary core and step out onto the slowly turning floor. Then imagine watching the sun rise and set from the same living room window. Program your home to rotate with the sun throughout the day or stay in the shade. Your view will always be yours to customize for a price. These apartments will cost as much as $30 million each. But on the bright side, you won't pay a penny for electricity. We decided to put wind turbines between the floors, as we have a space about 2 feet gap between one floor and another. So if I have 80-story building, I have 79 wind turbines. So it is a power station, a green power station. So I can power the entire building with this wind turbine and have some additional power to sell to the neighbors. Constructing this tower will be as unconventional as living in it. Not only will this be the world's first rotating tower, it will also be the world's first prefabricated skyscraper. Individual units will be built off-site, complete with plumbing and electrical connections, and then hung one at a time from the building's stationary central core. Water pipes inside the core will connect to pipes in the rotating apartments through detachable valves, the same way that aerial tankers refuel jets in flight. By rethinking basic assumptions, architects like David Fisher are pointing the way to whole new ways of future living. I think that these buildings make people think that everything is possible in life. Whoever had doubts has no doubts now. ఇంకొక వీడియో కూడా చూద్దాము. అండర్ వాటర్ విలాస్ తో కూడిన వీడియో చూడండి. దుబాయ్ వాళ్ళ దగ్గర ఎంత పైసలు ఉన్నాయో. సెకండ్ వీడియో బ్రదర్ చందు. అండర్ వాటర్ విలా.
luxury floating homes. లగ్జరీయే లగ్జరీ చూడండి. ఇంకా చూద్దాం వాళ్ళ బంగారం సంగతి. బంగారంలో ఎంత ఎక్కువైపోయినదో దుబాయ్లో ఒకసారి చూద్దాం. థర్డ్ వీడియో బ్రదర్ చందు, థర్డ్ వీడియో. బంగారం ఎంత ఎక్కువైపోయిందో. दुबई के लोगों को सोना पहनना नहीं चलाना पसंद होता है। मतलब कि यहाँ कारें भी सोने की होती हैं। जी हाँ, आप बिल्कुल सही सुन रहे हैं। कार भी ऐसी वैसी नहीं, दुनिया की सबसे महंगी कार आपको आसानी से सड़कों पर घूमती फिरती नजर आ जाएंगी। भाई पैसा है तो फिजूल खर्च करेंगे ही ना। रही सादे जो हैं, जहाँ यहाँ एक बार सुपर कार में बैठने का सपना होता है, वहीं दुबई में एक ऐसा कार यार्ड भी है जहाँ लोग सुपर कार को यूज करके रख देते हैं। सोने का व्यापार दुबई में बहुत बड़े पैमाने पर होता है। आपको बता दें कि यहाँ सोने की लगभग 300 दुकानें हैं। इन दुकानों में हर वक्त 10 टन सोना मौजूद रहता है। सोने की बात हो रही है तो आपको एक बात जानकर हैरानी हो सकती है कि दुबई में ऐसे एटीएम भी मौजूद है जिनमें से सोना निकलता है। इसे हम गोल्ड एटीएम भी कहते हैं। ये पहली ऐसी मशीन है जिसमें से 24 कैरेट सोने के बिस्किट, सिक्के, ज्वेलरी जैसी 320 अलग अलग चीजें निकलती हैं और ग्राहक इसका प्रयोग कैश और क्रेडिट से कर सकते हैं। చివరి వీడియో దుబాయ్ డీప్ డైవ్ చూడండి. వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, చాలా లగ్జూరియస్ లైఫ్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ చూడండి, అంత లగ్జూరియస్ లైఫ్ అన్నమాట. ఫోర్త్ వీడియో చూద్దాం. దుబాయ్ డీప్ అండర్ వాటర్ చెస్. దుబాయ్ డీప్ డైవ్ చూడండి. మా ఏమన్నా పాత నిబంధనలు ఉన్న పట్టణం గుర్తొస్తుందా? ఇదంతా చూస్తుంటే, దాని గురించి చదువుతుంటే అది లోతుకి ఎలా కనిపించిందంటే ఈదేన్ తోట వలె కనిపించిందంట దూరం నుంచి చూస్తే. ఒకసారి చూద్దామా? సహోదరి రత్నకుమారి గారు, సిస్టర్ పర్సీ రైట్ ఆన్ డాట్ యాజ్ యూజువల్. రత్నకుమారి గారు 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆది కాండం ఎలా కనిపించిందంట సొదొమ గొమొర్రా దూరం నుంచి చూస్తే? లోతుకి ఎలా కనిపించిందంట? 13వ అధ్యాయం 15వ వచనం సార్. 10వ వచనం అమ్మ. 10వ వచనం. 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను
చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి ఆదికాండం పోవును. ఆదికాండం 13:10. ఆదికాండం. ఓకే సార్, ఆదికాండము ఎలా 13వ కనిపించింది అధ్యాయము. సోదోము దూరం నుంచి గమనిస్తే? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. నీరు పారు దేశమై ఉండేను, ఈదేన్ తోట వలె కనిపించాను. సో ఈదేన్ తోట లాంటి పట్టణంలో మంచి పంటలు పండే పట్టణంలో ప్రజల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందా లేదా అడుగుతున్నా. ఈమెన్ ఆన్సర్ ఎక్కువ తోటాల వలె పట్టణంలో పంటలు బాగా పండే పట్టణంలో వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయా లేదా? బాగా డబ్బులు ఉంటాయి. బాగా డబ్బులు ఉన్నప్పుడు అన్ని సులభంగా దొరికేసేటప్పుడు, ఆహారం సులభంగా దొరికేసేటప్పుడు, బేసిక్ అవసరతలు బట్టలు, ఆహారము, ఇల్లు సులభంగా దొరికేసేటప్పుడు మనిషి ధ్యానం ఎక్కడ వెళ్తుందంటే ఎక్కడి నుంచి ఇంకా ఎక్కువ ఆనందం పొందుదాం, ఇంకా ఎక్కడి నుంచి ఎక్కువ ఆనందం పొందుదాం, ఇంకా ఎక్కడి నుంచి ఎక్కువ ఆనందం పొందుదాం. అరే పెళ్లి నుంచి ఎంతో ఆనందం ఉంది. పెళ్లి వలన భార్యాభర్తల శారీరక సంబంధం బట్టి ఎంతో ఆనందం దేవుడు పెట్టి ఉన్నాడు. దాంతో కూడా వాళ్ళు సంతృప్తి పొందట్లేదు. దే ఆర్ గోయింగ్ ఫార్ సోడమైజేషన్. అక్కడి నుంచే వర్డ్ వచ్చింది, ఆ సోడమైజేషన్ అని. దట్ ఈస్ హోమోసెక్షువాలిటీ. ఎందుకు? వేరే అన్ని అవసరతలు ఏమైపోతున్నాయి? సులభంగా పూర్తయిపోతున్నాయి. ఆహారం దొరికేస్తుంది, బట్టలు దొరికేస్తున్నాయి, ఇల్లు ఉండుటకు బాగా ఇల్లులు దొరికేసినాయి. ఇప్పుడు ఏంటి? శరీరం ఏం కోరుకుంటున్నదంటే అన్యాచురల్ ప్లెజర్. దుబాయ్ డీప్ డైవ్ వలె కోరుకుంటున్నది. అందుకే మనం పునాది కారణంకి వెళ్తే, సొదొమ అండ్ గొమొర్రాలో పునాది కారణంకి వెళ్తే మెయిన్ పాపము హోమోసెక్షువాలిటీ కాదు. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అంటే దేవుడు సొదొమ గొమొర్రాను ఎందుకు నాశనం చేశాడంటే హోమోసెక్షువాలిటీ అంటే స్త్రీలు స్త్రీలను కోరుకోవటము, పురుషులు పురుషులను కోరుకోవటము, శారీరక ఆనందం దాంట్లో పొందటము, దాని వలన దేవుడు నాశనం చేశాడు అని అనుకుంటారు. అది బయట కనిపించే పాపం. కానీ పునాది పాపం ఏంటి? దేని వలన ఈ పాపం వచ్చింది? పునాది పాపం ఏంటి? అది మనం చూద్దాం. ఒకసారి తీయండమ్మా. ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము. బ్రదర్ చందు కూడా మనకి ఇంగ్లీష్ లో డిస్ప్లే చేస్తారు. ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము 49 నుంచి 50 వచనం. 49, 50 2 వచనాలు మాత్రమే చదవండి అమ్మా. ఎజెకియల్ గ్రంథం 16, 49, 50. రత్న కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. చందు బ్రదర్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ డిస్ప్లే ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. యెహెజ్కేలు గ్రంథము 16, 49, 49, 50. 49, 50. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనున్నది. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హే క్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. చూడండి అక్కడ కీ పాయింట్స్ చూడండి. 49వ అధ్యాయంలో ఎక్కడి నుంచి వచ్చింది గర్వము? ఎందుకంటే అన్ని అవసరతలు సులభంగా పూర్తయిపోతున్నాయి. ఓవర్ ఫెడ్. చూడండి బ్రదర్ చందు పాయింట్ నారు అటు ఓవర్ ఫెడ్. ఎప్పుడు నువ్వు దుబాయ్ డీప్ డైవ్ కి వెళ్తావు? దుబాయ్ డీప్ డైవ్ నీకు ఆకర్షణీయంగా ఎప్పుడు కనిపిస్తుంది? అరే నీకు ఆల్రెడీ ఆహారం లోటు ఉంటే, బట్టల లోటు ఉంటే, ఉండుటకు ఇల్లు లోటు ఉంటే, ఈ అన్ని గురించి నువ్వు ఆలోచించవు. దుబాయ్ డీప్ డైవ్ కి వెళ్ళవు, అండర్ వాటర్ విలాస్ కొనవు, బేసిక్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అది నీ కోరిక అయి ఉంటది, అది నీ మెయిన్ గోల్ అయి ఉంటది. కానీ అన్ని సులభంగా దొరికేసేటప్పుడు నీకు డీప్ డైవ్ కావాలి, ఎంటర్టైన్మెంట్, అండర్ వాటర్ విలాస్ కావాలి, రొటేటింగ్ స్కై స్క్రేపర్స్ కావాలి, గోల్డ్ ATM లో రావాలి,
గోల్డ్ కార్స్ నీకు కావాలి, నీకు డెలివరీ బాయ్ మెక్డొనాల్డ్ నుంచి లంబోర్గిని కార్లో బిర్యానీ తీసుకొని రావాలి. చూడండి ఎట్లా మ్యాచ్ అవుతుందో, సోడోము దుబాయ్ ఎలా మ్యాచ్ అవుతుందో. స్టెప్ బై స్టెప్ నేను మీ ముందు వీడియో ఎవిడెన్స్ తీసుకొని వచ్చాను. మా జాగ్రత్త వినండి. ఇటువంటి ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ ఎక్కడైనా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్లీజ్ ఈ వీడియోస్ అన్ని కూడా ఈ రోజు సెషన్ అంతా కూడా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇదంతా మనకేం స్పష్టంగా చూపిస్తుంది, అరే క్రీస్తు విరోధి కమర్షియల్ క్యాపిటలే వచ్చేసింది, ఇంకా క్రీస్తు విరోధి రావాలంతే. జాగ్రత్త వినండి, మరి చెప్తున్నా, కమర్షియల్ క్యాపిటల్ క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా క్రీస్తు విరోధి ఒక్కడే రావాలి. క్రీస్తు విరోధి రాకడ సమీపంగా ఉంటే మరి ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివర్లో అక్కడే వస్తాను నేను. క్రీస్తు విరోధి రాకడ ఇంత సమీపంగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన కమర్షియల్ క్యాపిటల్ కూడా వచ్చేసింది. క్రీస్తు విరోధి రాకడ ఇంత సమీపంగా మనకు అనిపిస్తుంటే మరి ఆరోహణం ఎంత సమీపంగా ఉండాలి, ఎందుకంటే ఆరోహణం అయిన తర్వాతనే క్రీస్తు విరోధి వస్తాడు. మరి క్రైస్తవునిగా నేను వేసుకునే ప్రశ్నలు ఏంటంటే, ఈ సమయంలో నేను సిద్ధంగా ఉన్నానా, వేరోళ్ళని సిద్ధపరుస్తున్నాను? నేను సిద్ధంగా ఉన్నానా, వేరోళ్ళని సిద్ధపరుస్తున్నాను? నేను సిద్ధంగా ఉన్నాను అంటే నా జీవితంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం వర్తిస్తుందా లేదా? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం ఏముంది? ఆది సంఘం క్రైస్తవులు ఎలాగా నడుచుకున్నారంటే దేవుని పట్ల భయభక్తితోను ఆత్మ ఆదరణతోను. ఆత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుందమ్మా? దేవునితో నేను భయభక్తితో నడుచుకునేటప్పుడు, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నప్పుడే నాకు పరిశుద్ధాత్మ ఆదరణ ఉంటుంది. ఇప్పుడు ఏ కాపరి అన్నా, ఏ సేవకుడు అన్నా వచ్చి ఎక్స్రే మిషన్ వాడి, సిటీ స్కాన్ వాడి, ఎంఆర్ఐ వాడి ఒక విశ్వాసి హృదయంలో ఆత్మ ఆదరణ ఉందా లేదా అని చూచుటకు వీల్లేదు. ఆ విశ్వాసికే తెలుసు ఆత్మ ఆదరణ నా హృదయంలో ఉందా లేదా అని. ఆత్మ ఆదరణ ఉంటే దేవునికి మీ మధ్యన సంబంధం బాగుంది. ఈ రాత్రి వేళ కళబూర ఊదినా సరే ప్రధాన దూత చేత మీరు ఆరోహణమయ్యే సంఘంలో ఉంటారు, లేదా పశ్చాత్తాపం పొందండి, దేవునితో సరి అయిన సంబంధం కుదిరించుకోండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఒక్కసారి తీయండమ్మా రత్నకుమారి గారు, దీంతో నేను ముగించేస్తున్నాను. 13వ అధ్యాయం 5వ వచనం, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, 2 కొరింథీ 13:5. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. చూడండి, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్ టు సీ వెదర్ యు ఆర్ ఇన్ ఫెయిత్. టెస్ట్ యువర్ సెల్ఫ్స్. డూ యు రియలైజ్ దట్ క్రైస్ట్ జీసస్ ఇస్ ఇన్ యూ? అన్లెస్ ఆఫ్ కోర్స్ యూ ఫెయిల్ ద టెస్ట్. ఇప్పుడు భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉండలేరు, భౌతికంగా ఉండలేరు. సో ఆత్మరూపిగా ఉంటారు. ఆత్మరూపిగా యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో ఉన్నారు అంటే 24 గంటలు నాకు జీవజలము నా హృదయంలో పొర్లుతుంది, ఆదరణ ఉంటుంది. నా చుట్టూ శ్రమలు ఉండొచ్చు, కానీ నా హృదయంలో మాత్రం ఆదరణ ఉంటుంది, జీవజలం పొర్లుతున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా నా లోపల రాలేరు, ఇప్పుడు ఆత్మరూపిగా వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం నాకు వర్తిస్తుందా లేదా నేను పరీక్షించుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఆర్ యు అలర్ట్? సెకండ్ ఏంటంటే, యామ్ ఐ అలర్టింగ్ అదర్స్? నేను వేరేళ్ళని అలర్ట్ చేస్తున్నానా? ఆరోహణం సమీపంగా ఉంది అనే విషయం బట్టి వాళ్ళని హెచ్చరిస్తున్నానా? ఇటువంటి వీడియోస్ మన ముందు ఉన్నాయి. ఇటువంటి వీడియోస్ ఏం రుజువుపరుస్తున్నాయి అంటే, క్రీస్తు విరోధి కమర్షియల్ క్యాపిటల్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా క్రీస్తు విరోధి రావాలి. క్రీస్తు విరోధి రాకడ ఇంత సమీపంగా ఉంటే మరి ఆరోహణం ఎంత సమీపంగా ఉండాలి? నేను ప్రేమపూర్వకంగా ఎవరింకా మారు మనసు పొందలేదో, నా బంధువుడు, నా స్నేహితుడు ఎవరున్నా సరే, నా ఆఫీస్ కలీగ్ అయి ఉండొచ్చు, నా స్కూల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, నా స్కూల్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, కో స్టూడెంట్ అయి ఉండొచ్చు, నా బెంచ్ మేట్ అయి ఉండొచ్చు, ఎవరన్నా సరే, ఎవరు నన్ను నమ్ముతారో, ఎవరితో నా స్నేహం బాగుందో వాళ్ళ దగ్గర వెళ్ళి బైబిల్ తీసి ఇదంతా నేను చూపించాలి.
ఈ వీడియోస్ కూడా చూపించాలి. చూపించి బాబు నువ్వే నిర్ణయించుకో అని నిర్ణయం ఆయన చేతిలో విడిచిపెట్టాలి. బాబు చూడు, ఇదంతా కూడా బైబిల్ చెప్పిన ప్రకారంగా జరుగుతుంది. ఇంకా నీకేం రుజువులు కావాలి? నేనైతే ప్రభుని విశ్వసించాను, నా పేరైతే జీవగ్రంథంలో రాయబడింది. మరి నీ సంగతి ఏంటి? ఈరోజు ఆరోహణం అయితే నువ్వు ఎట్టబడే గుంపులో ఉంటావా, లేకపోతే 7 సంవత్సరాల నరకం అనుభవిస్తావా ఈ లోకంలో అని హెచ్చరించుట నా బాధ్యత, మీ బాధ్యత. Am I alert? Am I alerting others? ఎన్ని వీడియోస్ చూసాం ఈరోజు. ఒక పోలీస్ డిటెక్టివ్ వలె రుజువు బై రుజువు మనం చూసాం ఆ బాబిలోన్ ఏంటో అనేది. దాన్ని బట్టి బాబిలోన్ వచ్చేసింది అని మనకు తెలిసిపోయింది. మా చివరిలో మీకు కొంచెం నవ్వు రావచ్చు, ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. 3 ఇంపార్టెంట్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటి దుబాయ్లో, ఇంకొకటి ముంబైలో, మూడవది షాంఘాయ్లో. ఓకే, దలాల్ స్ట్రీట్ అనే ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆ దలాల్ స్ట్రీట్ మ్యాగజైన్ లో స్టాక్ ఎక్స్చేంజెస్ ఎలాగ పెర్ఫార్మ్ అవుతున్నాయి ప్రపంచం అంతా కూడా అని వాళ్ళు రిపోర్ట్స్ రాస్తూ ఉంటారు. సో ఆ దలాల్ స్ట్రీట్ లో ఆ దుబాయ్ ప్రాముఖ్యత గురించి రాస్తూ ఒక మాట రాశాడు. ఏమని రాశాడు అంటే, ఇఫ్ స్టాక్ మార్కెట్ కొలాప్సెస్ ఇన్ దుబాయ్ దెన్ ఇట్ ఈస్ బాయ్ బాయ్ అన్నాడు. దెర్ విల్ బి ఎ గ్లోబల్ ఎకనామిక్ బ్రేక్ డౌన్. If stock market collapses in Dubai, then it is bye-bye. అంటే గ్లోబల్ ఎకనామిక్ బ్రేక్ డౌన్ ఉంటుంది. అంటే అంత ప్రాముఖ్యమైన చోట అనేది దుబాయ్లో ఉందన్నమాట. అంత ప్రాముఖ్యమైన చోట దుబాయ్ సంపాదించుకుంది. సోదం గోమరాని రెసెంబుల్ చేస్తుంది. సోదం గోమరాలో ఉన్న విషయాలన్నీ కూడా ఈ దుబాయ్లో కనిపిస్తున్నాయి. సో కమర్షియల్ క్యాపిటల్ వచ్చేసింది. క్రీస్తు విరోధి రాకడే కొంచెం ఆలస్యం అవుతున్నది. క్రీస్తు రాకడ సమీపంగా అనిపిస్తుంటే మరి ఆరోహణం ఎంత సమీపంగా ఉంది అనే సత్యము మనం గ్రహించి ఈ 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. Am I alert? Am I alerting others? Am I alert? Am I alerting others? Are you all with me? ఇక్కడ నేను ముగించేస్తున్నాను. ఈరోజు వీడియో సెషన్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా మేలు పొందాలి. రిక్వెస్ట్ చేయండి వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయమని. సార్వత్రిక సంఘం కూడా ఈ మన వీడియో సెషన్స్ చేత మేలు పొందాలి. పర్సీ సిస్టర్, ఐ రిక్వెస్ట్ హర్ టు లీడ్ us ఇన్ క్లోజింగ్ ప్రేయర్. నేను ఆశీర్వాదం పలుకుతాను. మా పర్సీ గారు, లీడ్ us ఇన్ క్లోజింగ్ ప్రేయర్. ఐ విల్ ప్రొనౌన్స్ ద బెనెడిక్షన్. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఉన్నారా పర్సీ సిస్టర్? పర్సీ సిస్టర్ పాష్ గారండి, పర్సీ సిస్టర్ లేరు, నేను చేస్తాను. మీరు లేరేమో అనుకున్నా నేను ఇప్పటి వరకు. నేను వింటూ ఉన్నాను పాష్, నేను బయట స్పెయిన్ లో ఉన్నాను. పరిశుద్ధ ప్రభా, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ ఘనమైనటువంటి సమయం ప్రభా, నీ పాదాల చెంత ఉండి వినేటువంటి భాగ్యం ప్రభా, అనేకులకి ప్రభా ఆశీర్వాదంగా ఈ పిహెచ్సిని ఉంచినందుకు వందనాలు. పాష్ గారిని దీవించండి. ఆయన సమయాన్ని బట్టి ప్రభా మీరే ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరత అక్కర మీ మహాదేశం తీర్చండి. మంచి ఆయుషాలకు బలములు దయచేయండి. ఆ బ్యాక్ పెయిన్స్ అవన్నిటి నుంచి ప్రభా బిడ్డకి ఇచ్చిన స్వస్థత కొరకు స్తోత్రం. నాయన మరి సిస్టర్ గారి కొరకు, మరి ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి ప్రభా నేను మీ బిడ్డల చుట్టూ నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకి ఇంకను మీ జ్ఞానంతో నింపండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదంగా మీరు ఉంచారు ప్రభా, దాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. మరి ఒక్కసారి ప్రభా విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ప్రభా నూనంతల మరి ఫలము మాకు కలుగుగలటకు సాయం చేయండి అయ్యా. మరి విత్తినటువంటి నీ బిడ్డకు కూడా ప్రభా మరి రెట్టింపు, మరి ఘనత, మరి రెట్టింపు ఆశీర్వాదం మీరు దయచేయమని ప్రార్థిస్తూ విచ్చేసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మేము కలిసి పర్యంతం మీ సన్నిధి మాతో ఉంచమని యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్.